మరి తెలియకుండా ఏంటండి చెప్తే మీరు చెప్తే పోవాలా మీరు చెప్తే పోవాలా మీరు మాట్లాడలేకపోతున్నారు మీరు మాట్లాడలేకపోతున్నారు మీరు మాట్లాడలేకపోతున్నారు కెమెరా మీద చేస్తున్నారు రైట్. ఇది అక్కడ జరిగిన రసాభాస. 15వ తేదీన ఇనాగ్రేషన్కి అంతా సిద్ధమైంది. మరి డైరెక్ట్గా ప్రభుత్వం నిర్వహిస్తోందా? ప్రభుత్వమే అక్కడ ఆ విగ్రహాన్ని పెట్టడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిందా? నిధుల నుంచి మొదలుకుంటే ఆ విగ్రహం ప్రతిష్టాపన వరకు అన్నిటికి కూడా మాట్లాడదాం. మనతో పాటుగా పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఆర్టీవీ స్టూడియోలో, అండ్ కాంగ్రెస్ నుంచి మనోత్ రాయ్ గారు, అండ్ జూమ్ లైన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా నేను రసమై బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తాను. రసమై బాలకృష్ణ గారు, తెలంగాణలో రవీంద్ర భారతి దగ్గర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని తెలంగాణ వాదులు, తర్వాత పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు విభేదిస్తున్నారు. సో అనేక మంది విగ్రహాలు ఉన్నాయి తెలంగాణలో, అనేక మంది కళాకారులు ఉన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ఒక నిదర్శనమైనటువంటి రవీంద్ర భారతితో తెలంగాణ కళాకారులే పెట్టండి, ఒక గద్దర్ది, ఓ అందశ్రీ లాంటి విగ్రహాలు పెట్టండి. తర్వాత ఈ విగ్రహం పెట్టడం ఎందుకు అనే క్వశ్చన్. ఆ తర్వాత అటు శుభలేఖ సుధాకర్ గారు కొంత ఆగ్రహానికి గురవుతూ ఏదో మాట్లాడిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ రసాభాస కూడా చోటు చేసుకుంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ముఖ్యంగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము అది ప్రభుత్వ పరంగా అక్కడ పెడుతున్నారు, ప్రతిష్ఠిస్తున్నారా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రతిష్ఠిస్తున్నారా అన్నటువంటి విషయం అక్కడ మనకు తేలిపోవాలి. శుభలేఖ సుధాకర్ గారు అక్కడికి వచ్చి మాట్లాడాడు. ఆయన ఎవరి తరపున వచ్చి అక్కడికి మాట్లాడాడు? సరే వాళ్ళ బంధువు కావచ్చు, సరే వారికి బామ్మర్దో భావనో కావచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు, మొక్కడంలో ఇబ్బంది ఏం లేదు, ఆయన తలుసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ శుభలేఖ సుధాకర్ గారే విగ్రహ ప్రతిష్టాపన చేసేది ఉంటే ఆయన సొంత భూమిలో పెట్టుకోవాలి, లేకుంటే ఆయన ఇంట్లో పెట్టుకోవాలి, ఆయన ఇష్టం ఉన్న చోటు పెట్టుకోవాలి. కానీ రవీంద్ర భారతి అనేది ఒక కళలకు గుండెకాయ లాంటిది. ఈ ప్రభుత్వ స్థలము, ప్రభుత్వం చేత నిర్వహిస్తున్నబడుతున్నటువంటి ఒక కళాక్షేత్రంలో ఈ ప్రాంతం యొక్క మహాకళాకారులను పెట్టడంలో ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటా ఉంటారు, దానిలో ఎలాంటి లేదు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా ఎవరికి విభేదం లేదు. గొప్ప గాయకుడు, గాన గంధర్వుడు, పద్మశ్రీ, అది చాలా చాలా గొప్పోడు. అందులో కూడా ఎలాంటిది కూడా లేదు. ఆయనను గౌరవించడం కానీ ఆయన పాటలు కూడా మేము కూడా అభిమానిస్తాం. కానీ మనలో ఆయన అభిమానించలేదు కదా, మన అస్తిత్వాన్ని కానీ, మన పాటను కానీ, మన ప్రాంతాన్ని కానీ, మన అభిమానాన్ని కానీ ఆయన ప్రేమించలేదు. ఆయనను మనం ప్రేమించినాం. నేను ఎందుకనంటే గతంలో జరిగినటువంటి వివాదం ఇలా పృథ్వన్న కానీ ఎవరు కానీ చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ సంస్కృతి గురించి కొట్లాడిన, గతంలో సమైక్యవాదంలో ఉన్నప్పుడు కొట్లాడినటువంటి అనేక మంది కూడా వాళ్ళు ఉన్నారు. మేము ఎంత ఇబ్బంది పడ్డామో విషయాలు కూడా అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు స్వతంత్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఇక్కడ వాళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా. బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా మేము ఎలాంటి విభేదం లేదు. కానీ ఇక్కడ ఏముంది, ఈ ప్రాంతంలో నేనే 2004లో స్వయంగా విఠల్ గారని వాళ్ళ మేనేజర్ గారు ఉంటారు, 15,000కు పడతా అంటే ఆ రోజు 2004లో నేనే వారికి డబ్బులు ఇచ్చాను, 10,000 అడ్వాన్స్. నేను మొదటిసారిగా విమానం ఎక్కింది బేగంపేటలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పోవడానికి కోసమే. మేము ఇట్లా ఎక్కినమే లేదో ఆ రోజు TV9లో రాఘవేంద్రరావు గారు ఉండ్రి, టీడీపీ అన్ని కూడా యాడ్స్ కానీ మిగతా కానీ తనే చూసేవాడు. బాలు నోట తెలంగాణ పాట అనగానే మేము ఇక్కడ స్కోలింగ్ వచ్చింది, అక్కడ దిగవరికి ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి మొత్తం స్క్రిప్ట్ చదవమని చెప్పాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత అన్ని బాగున్నాయి కానీ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఈ స్వరాష్ట్రం అనే పదములు నేను తొలగిస్తే నేను పాడతా అన్నాడు. మా కొట్లాట, మా అస్తిత్వము, మా తనలాట, మాకంతా కూడా ఈ స్వరాష్ట్రం కోసమే కదా, మేము మార్చడానికి లేమంటే నేను పాడనని చెప్పాను. ఆ మాట చెప్పిరా ఆ మాట అన్నారా స్వరాష్ట్రమై తెలంగాణ? అంతేనే కదా 100 సార్లు. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. వారు అన్న తర్వాత డబ్బులు రిటర్న్ కొట్టారు నాకు. విఠల్ మేనేజర్ అని చెప్తున్నా 2004లో. తిరిగి డబ్బులు ఇచ్చాడు, డబ్బులు రిటర్న్ పంపించారు. వాళ్ళ మేనేజర్ విఠల్ గారు అని ఉంటారు. అప్పుడు ఆయన నల్లకుంటలో ఉండేది 2004లో. ఆ రోజు అన్ని టీవీలలో వచ్చినది. తను పాడకుంటేనే మళ్ళీ మేము రామకృష్ణ గారితో పాడించాం ఈ పాట. మేము మళ్ళీ మీకు సరే ఇక్కడికి ఎట్లా ఏ వాయిస్ అయితే బాగుంటుందని ఆలోచించుకొని పాడుకున్నాం. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మహాగాయకునిగా చూసినాం. ఒక గొప్ప బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తి నోటి నుంచి ఈ పాట వస్తే ఇంకా గౌరవం ఉంటుంది, స్వరాష్ట్ర పోరాటానికి మద్దతుగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంతే తప్ప ఆయన ఈ ప్రాంతం ఆ ప్రాంతం కూడా చూడలేదు మేము. అరే ఒక అద్భుతమైన గొంతు కదా, తను పాడితే గొప్పగా ఉంటుంది అన్న ఆలోచనతో భయం. కానీ తను మమ్మల్ని అట్లా చూడలే కదా ఆ రోజున. నేను పాడనని చెప్పేసి రిటర్న్ పంపించాడు. సరే ఇప్పుడు కూడా మేము ఆయన పట్ల తురుసుగా కానీ ఏది
కానీ మేము మాట్లాడట్లేదు. ఇలా 2 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇక్కడ వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు మా సుక్క సత్తే ఉన్నాడు, మహా కళాకారుడు, మా మిద్దె రామ్లాన్ ఉన్నాడు, నెత్తి మీద బోనం ఎత్తితే భూమి దద్దరిల్లేడు, మహా గాయకులు ఉన్నారు కదా. మాకు కూడా ఒక కోరిక ఉంటది కదా, అరే మా కళాక్షేత్రంలో చుట్టూ మా మహా కళాకారుల బొమ్మలు ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా, వాళ్ళు ఉండాలని మాకు కూడా ఉంటది కదా ఈ రాష్ట్రానికి. కాబట్టి ఇది అంతా కూడా రాజకీయ కోణంలో. ఇక నిన్న మొన్న పృథ్వన్న మాట్లాడినప్పుడు కూడా నేను విన్నా, ఒక ఆయన దగ్గర ఇంకొక విగ్రహం అంటారు, ఇంకొక దగ్గర ఇంకొక విగ్రహాలు అంటారు. సరే పెడదాం మహాగాయకులు, కానీ మన మీద ఉన్నట్టుగానే అక్కడి వాళ్ళ కూడా ఉండాలి కదా, అక్కడ వాళ్ళకు కూడా ఆ ప్రేమలు ఉండాలి కదా, ఇక్కడ కళాకారులు అక్కడ పెట్టాలి కదా. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ వాళ్ళ కళాకారులు కూడా అక్కడ పెడితే నిజంగా తెలుగు రాష్ట్రాలలో తెలుగు కళాకారులకు ఎల్లలు లేవు, తెలుగు సంస్కృతికి ఎల్లలు లేవు, 2 ప్రాంతాలు కూడా గొప్ప గౌరవిస్తుందని మేము అనుకోవచ్చు. ఒక ప్రాంతంలో వివక్ష కొనసాగుతా ఉన్నప్పుడు ఇలా నాలాంటి వాళ్ళం ఉన్నామండి. సరే మేము పెద్ద కళాకారు